Yes, good morning to all. Is it recording now? Is it Hello. recording now? Yeah, am I audible to you all? Yes, sir. Yes, okay. In last class, we have discussed about creating new commands. Nothing but how to create a new command. That's what is the meaning of new command here. So simply, we can create new commands with the help of our ప్రీడిఫైన్డ్ కమాండ్స్ ఓకేనా మనం ఏం చేస్తామండి న్యూ కమాండ్ ఎక్కడి నుంచో క్రియేట్ చేయము ఓకేనా ఎక్కడి నుంచో క్రియేట్ చేయము ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసిన మన యూనిక్స్లో ఉన్న కమాండ్స్ని 2 or more కమాండ్స్ని సీక్వెన్స్లో యాడ్ చేయడం వల్ల వచ్చే అవుట్పుటే న్యూ కమాండ్ యొక్క అవుట్పుట్ అవుతుందండి ఓకేనా సో సింప్లీ హౌ వీ కెన్ క్రియేట్ ఏ న్యూ కమాండ్ సో సింప్లీ వీ కెన్ కంబైన్ ఏంటండి వీ కంబైన్ 2 or more కమాండ్స్ వీ కంబైన్ 2 or more యూనిక్స్ కమాండ్స్ అండ్ దెన్ these commands are stored into one file. That file is called as shell and okay na? That file is called as shell. Now if we execute that shell program, what will be happen? Those all commands are executed ante kadani chusindi manam. For example em chusamandi who wc minus l. Here there are 2 commands are there okay na? Here there are 2 commands are there. మనం ఏం చేస్తామండి ఈ 2 commands ని దేంతో కంబైన్ చేస్తున్నాం విత్ ది హెల్ప్ ఆఫ్ పైప్ సింబల్ ఓకేనా విత్ ది హెల్ప్ ఆఫ్ పైప్ సింబల్తో కంబైన్ చేసాం మరి ఈ 2 కమాండ్స్ని పైప్ సింబల్తో కంబైన్ చేసి ఈ ఫైల్ మొత్తం నథింగ్ బట్ ఈ కమాండ్స్ ఈ 2 కమాండ్స్ని ఎక్కడ స్టోర్ చేసాం అదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్ అనే ఫైల్లో క్రియేట్ చేశాను చూడండి అదిగోండి క్యాట్ ఎన్ అనే ఫైల్లో క్రియేట్ చేశాను సో ఇప్పుడు నేను ఈ ఎన్ అనే ఫైల్ని ఎస్హెచ్ స్పేస్ ఎన్ అని ఇచ్చాను అనుకోండి ఎస్హెచ్ స్పేస్ ఎన్ ఇచ్చాను అనుకోండి ఏమవుతుంది ఈ 2 కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి ఓకేనా సో దిస్ ఈస్ నథింగ్ బట్ హౌ వీ కెన్ క్రియేట్ ఏ సింపుల్ న్యూ కమాండ్స్ ఓకేనా సో మనం ఈ కమాండ్ మాత్రమే చూసామండి ఇప్పుడు దాకా ఎస్హెచ్ స్పేస్ ఫైల్ నేమ్ ఓకేనా హియర్ దెర్ ఈజ్ ఏ వన్ మోర్ సింటాక్స్ ఈజ్ దేర్ దట్ ఈస్ ఎస్హెచ్ లెస్ దాన్ ఎన్ కూడా ఇవ్వచ్చు ఓకేనా ఎస్హెచ్ స్పేస్ ఫైల్ నేమ్ అని ఇవ్వచ్చు లేదా ఎస్హెచ్ దేర్ ఈజ్ నో స్పేస్ అండి జస్ట్ లెస్ దాన్ అండ్ దెన్ ఫైల్ నేమ్ ఒకసారి ఈ సింటాక్స్ చూద్దామండి ఓకేనా నేను ఈ సింటాక్స్ ఇంతవరకు చూపించలేదు ఇప్పుడు చూపిస్తాను ఓకేనా చూద్దాం చూడండి ఓకేనా నౌ ఓపెన్ అవర్ మోస్ట్ పవర్ఫుల్ టెర్మినల్ ఎస్ హియర్ ఈజ్ మై టెర్మినల్ నౌ మ్యాక్సిమైజ్ చేసామండి ఒక్కసారి చూద్దాం చూడండి అదిగోండి హియర్ దెర్ ఈజ్ ఏ వన్ షెల్ ప్రోగ్రామ్ అండి దట్ ఈస్ a.sh ఒక్కసారి చూద్దాం ఏముందో ఓకేనా క్యాట్ a.sh yes here ఏంటండి here there are how many commands are there yes 3 commands are there అండి one is echo and then string and then who pipe symbol wc minus l ఓకేనా సో దేర్ ఆర్ 3 కమాండ్స్ ఆర్ దేర్ గుర్తుంది కదా అదిగండి ఎస్ ఎకో హూ డబ్ల్యూసి 3 కమాండ్స్ ఆర్ దేర్ సో ఈ 3 కమాండ్స్ని నేను ఎక్కడ స్టోర్ చేశాను అదిగోండి a.sh అనే ఒక ఫైల్లో స్టోర్ చేశాను నౌ హౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ దట్ a.sh నార్మల్లీ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఇన్ దిస్ వే దట్ ఈస్ sh స్పేస్ ఫైల్ నేమ్ వాట్ ఈస్ మై ఫైల్ నేమ్ a.sh ఓకేనా వెన్ ప్రెస్ ఎంటర్ బటన్ ఏమవుతుందండి ఇదిగోండి ద టోటల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇన్ మై సర్వర్ 1 సో నథింగ్ బట్ హియర్ దిస్ కమాండ్ ది టోటల్ కమాండ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అదిగోండి ఎక్కువ అదిగోండి ఈ లైన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి ఏమైంది నాకు అవుట్పుట్ నాకు ఇక్కడ డిస్ప్లే అయ్యింది సో ఇంకొక వే ఏంటండి ఎగ్జిక్యూట్ చేయడానికి జస్ట్ ఎస్హెచ్ లెస్ దాన్ a.sh అదండి సో ఈ సింటాక్స్ కూడా సేమ్ ఓకేనా మీ ఇష్టం ఏది కన్వీనియంట్ ఉంటే అది యూజ్ చేసుకోండి ఓకేనా సో హౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఏ న్యూ కమాండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ sh స్పేస్ ఫైల్ నేమ్ డాట్ sh ఆర్ sh లెస్ దాన్ a.sh ఇన్ దిస్ వే వీ కెన్ ఎగ్జిక్యూట్ ఏ న్యూ కమాండ్ ఓకేనా అండి దిస్ ఈజ్ అబౌట్ అవర్ ప్రీవియస్ టాపిక్ ఈజ్ దర్ ఎనీ డౌట్స్ అండి చాలామంది నిన్న ప్రాక్టీస్ చేశాం కదా చాలా డిఫరెంట్ వేస్లో ఓకేనా డిఫరెంట్ వేస్లో మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చామండి ప్రాబ్లం లేదు ఓకేనా ఎస్ నౌ ఇద్దరు ఎనీ డౌట్స్ ప్రీవియస్ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఒకసారి స్లైడ్ ఓపెన్ చేస్తాను చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా చూడండి ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ రెస్పాండ్ అవుతున్నాయి కదా నాకు తెలిసేది
Can we move another topic? Nobody responding. I think all are sleeping. ఓకేనా, జస్ట్ అట్లా మొబైల్స్ ఆన్ చేసి బయటకు వెళ్ళిపోయారు నాకు తెలుసుగా. అదండి, మొబైల్స్ ఆన్ చేసి బయటకు వెళ్ళారు. రెస్పాండ్ అయితే బాగుంటుంది. చెప్పండి. డబుల్ కొటేషన్స్ లో ఉన్నవి ఒకవేళ కమాండ్ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. అవునండి. అయితే ఇప్పుడు నిన్న షెల్ ప్రోగ్రామ్ లో క్రియేట్ చేసిన తర్వాత డబుల్ కొటేషన్స్ లో పెడితే కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా సార్. ఎక్కడండి? మీ డబల్ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మీరు ఏమి ఇవ్వాలి? కమాండ్ లైన్ ఆపరేటర్ ఇవ్వాలి ఇక్కడ. కమాండ్ లైన్ ఆపరేటర్ నెక్స్ట్ టాపిక్ అదేనండి. ఓకేనా, అదిగో ఇది ఇక్కడ ఒక్కసారి చూడండి. అదిగోండి కమాండ్ లైన్ ఆపరేటర్. అదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చిన చూడండి. ఆ టాపిక్ని ఏమంటామంటే ప్రోగ్రామ్ అవుట్పుట్ యాజ్ ఆర్గ్యుమెంట్స్ అంటామండి. ఒక్కసారి ఇదిగోండి ఈ మౌస్ని చూడండి ఒకసారి. నా మౌస్ కర్సర్ చూడండి ఒకసారి. ఇదిగోండి నేను హైలైట్ చేస్తాను చూడండి. దిస్ వన్, అదిగోండి దిస్ వన్ చూడండి. హియర్ డబల్ కొటేషన్స్ యూజ్ చేసాము, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ డేట్కి ఏం చేసాము, అదిగోండి కమాండ్ లైన్ ఆపరేటర్ ఇచ్చాము ఇక్కడ. సో అప్పుడు ఇస్తే ఏం జరుగుతుందంటే ఎక్కువ రాస్తారు కదా, ఎట్ ద టోన్ ద టైమ్ విల్ బి యాజ్ యూజువల్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం అవుతుందంటే డేట్కి అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ డేట్ ప్రింట్ అవుతుందండి. చూద్దాం ఓకేనా ఇది కూడా. సో హియర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇదేనండి. ఓకేనా. సో creating new command. In that creating new command, this is a normal way actually. Okay, this is normal way. Here extension చూద్దామండి. This is also creating new command, that is program output as argument. Program output as argument. Yes, what is the meaning of argument here? Argument అంటే మీనింగ్ ఏంటండి? What is general meaning of arguments? Functions యూజ్ చేస్తూ ఉంటాం మనం కదా ఆర్గ్యుమెంట్స్ అని. Arguments also called as C language. Parameters. Yes, parameters. Arguments also called as parameters. Okay na? So simply ఒక్కసారి ఆ టాపిక్ హెడ్ చూడండి, ప్రోగ్రామ్ అవుట్పుట్ యాజ్ ఆర్గ్యుమెంట్స్. సో సింప్లీ ఏం లేదండి, ఇక్కడ మనకు ఏదైతే ప్రోగ్రామ్ అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ని మనం ఏ విధంగా ఇస్తామంట, ఆర్గ్యుమెంట్స్ లాగా ఇస్తామంట. విత్ ది హెల్ప్ ఆఫ్ ఏమిటండి, ఎదుగోండి విత్ ది హెల్ప్ ఆఫ్ బ్యాక్ కొటేషన్. ఇక్కడ బ్యాక్ కొటేషన్ అంటాం కంటే కూడా దిస్ ఈజ్ ఎ కమాండ్ లైన్ ఆపరేటర్ యాక్చువల్లీ. ఓకేనా, అది కూడా దీస్ టూ, అదిగోండి these two are command line operators. Actually these operators are available in our top of the tab as well as escape down అండి. ఓకేనా, ఎస్కేప్ డౌన్ సైడ్ లో ఈ ఆపరేటర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి సింటాక్స్ చూస్తే ఎకో at the tone the time will be. ఓకేనా, ఏం జరిగింది ఇక్కడ చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ఎకో కమాండ్. ఈ ఎకో కమాండ్ కి నేను ఏ పారామీటర్ ఇచ్చాను, డేట్ పారామీటర్ ఇచ్చానండి. ఈ డేట్ ని పారామీటర్ లాగా ఇచ్చాను విత్ ది హెల్ప్ ఆఫ్ అదిగోండి దీస్ కమాండ్ లైన్ ఆపరేటర్. ఓకేనా, ఒక్కసారి చూద్దామండి, ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఒకసారి వెళ్ళేసి చూద్దామండి. ఏ ఫైల్ ఈజ్ క్రియేటెడ్. నౌ ఐ ఆమ్ క్రియేటింగ్ వన్ మోర్ ఫైల్ అండి, దట్ ఈస్ బి రాద్దామండి. ఎస్, విత్ ది హెల్ప్ ఆఫ్ ఎడిటర్స్ యూజ్ చేద్దాం. ఓకేనా, ఎస్ we can use cat also. Okay na, we can use cat also nandi. Yes, ex space b.sh. Now my new program is created. Visual, just to type visual. No spelling mistake, visual. Yes, press A or I am pressing A. Yes, A press nandi. This echo ఫర్ ఎగ్జాంపుల్ విత్ నో కొటేషన్స్ రాస్తున్నానండి. మీరు చెప్పిన డబల్ కొటేషన్ కూడా రాద్దాం. ఓకేనా, నో కొటేషన్ రాద్దాం. నౌ ద టైమ్ ఈజ్, నో స్పెల్లింగ్, నౌ ద టైమ్ ఈజ్, అదిగోండి ఇది రాశాను. నౌ ద టైమ్ ఈజ్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ప్రోగ్రామ్. నేను ఆర్గ్యుమెంట్స్ని రాస్తున్నాను అండి. అదిగోండి దిస్ ఈజ్ ఎ కమాండ్ లైన్ ఆపరేటర్. నౌ డేట్, command line operator end, then stop, save, wq. Okay na, now we'll then execute చేద్దాం. sh, there are two syntaxes are there. నేను సెకండ్ సింటాక్స్ యూజ్ చేస్తున్నాను అండి, లెస్ దాన్ b.sh. అదిగోండి ఏమైంది, నౌ ద టైమ్ ఈజ్ సాటర్డే 3rd October సంథింగ్ వచ్చేసింది, చూసారా. ఓకే, ఇక్కడ ఏం జరిగింది, మీరు ఒక ప్రోగ్రామ్కి పారామీటర్ ఇచ్చారు.
పారామీటర్ని ఏ విధంగా ఇచ్చారు, ఒక కమాండ్ పారామీటర్ లాగా ఇచ్చారు విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ 2 కొటేషన్స్, నథింగ్ బట్ కమాండ్ లైన్ ఆపరేటర్స్ అండి. ఓకేనా. సో ఇది ఏ విధంగా రాసుకోవచ్చు మనం ఒకసారి చెప్పండి. ఫస్ట్ సింటాక్స్ కి సెకండ్ సింటాక్స్ కి డిఫరెన్స్ ఏంటి సార్ షెల్ ప్రోగ్రామింగ్? ఏమిటండి? ఎస్హెచ్ సింటాక్స్ ఉంది కదా, దానికి ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ ఏంటి సింటాక్స్ లో? దేర్ ఈజ్ నో డిఫరెన్స్ అండి. ఆపరేటర్ ఓన్లీ. మనం స్పేస్ అనేవచ్చు లేదా ఇక్కడ లెస్ దాన్ సింబల్ అని యూజ్ చేసుకోవచ్చు. ఎవరు కన్వీనియంట్ వాళ్ళది. అంటే 2 వేస్ ఉన్నాయి. ఎవరు ఏవేని యూజ్ చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. అది ఒకసారి చూద్దాం. ఆ సింటాక్స్ కూడా రాద్దామండి. ఎస్హెచ్ b.sh చూడండి. సేమ్ అవుట్పుట్. అదిగోండి సేమ్ అవుట్పుట్. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. దేర్ ఆర్ 2 సింటాక్సెస్ ఆర్ అవైలబుల్, 2 వేస్ ఆర్ అవైలబుల్. మీరు ఏ వే కన్వీనియంట్ ఉందో ఆ వేని యూజ్ చేసుకోండి. ఓకేనా. అదండి. ఓకేనా. ఓకే సార్. ఎస్. నౌ ఇప్పుడు డబుల్ కొటేషన్స్ యూజ్ చేద్దామండి. దిస్ ఈజ్ వితౌట్ కొటేషన్స్. ఓకేనా. నౌ డబుల్ కొటేషన్స్ యూజ్ చేద్దాం. ఓపెన్ అవర్ exb.sh. Yes, visual. Yes, open. Yes, for example, I am using double quotations and last double quotations. ఇప్పుడు చూడండి. Now అదిగోండి సేమ్ అవుట్పుట్. ఓకేనా. సింగిల్ కొటేషన్, నో. వితౌట్ కొటేషన్, విత్ కొటేషన్, దేర్ ఈజ్ నో డిఫరెన్స్. అదండి. దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఏమిటండి క్రియేటింగ్ న్యూ కమాండ్. సో ఈ పర్టికులర్ టాపిక్ని ఏమంటాము అంటే మనం ఏమిటండి ప్రోగ్రామ్ అవుట్పుట్ యాజ్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా. మీరు కనుక కమాండ్ లైన్ ఆపరేటర్ని యూజ్ చేస్తే దాన్నే మనం ఏమంటాము అంటే క్రియేటింగ్ న్యూ కమాండే, కానీ దాన్ని ఒక స్పెషల్ నేమ్ ఉందండి, ప్రోగ్రామ్ అవుట్పుట్ యాజ్ ఆర్గ్యుమెంట్ అండి. మీరు కనుక కమాండ్ లైన్ ఆపరేటర్ యూజ్ చేయకుండా రాశారనుకోండి, దాన్ని మనం జస్ట్ క్రియేటింగ్ న్యూ కమాండ్ అంటాం. ఓకేనా. అదండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ ప్రీవియస్ టాపిక్. ఓకేనా. ఎస్. కమింగ్ టు అవర్ ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మీరు ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మళ్ళీ ఓపెన్ చేస్తున్నా అండి b.sh. b.sh. yes, visual. This is our program. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కమాండ్ అని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. మన యూనిక్స్లో ఉన్న ఏ కమాండ్స్ అని యూజ్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అదిగోండి క్యాల్ యూజ్ చేస్తున్నాను. నౌ ద టైమ్ ఈజ్ కాదండి, చూద్దాం. ఓకేనా. ఇది టైం కాదు కదా. క్యాల్ ఎందుకండి చెప్పగలరా ఒకసారి? క్యాల్ కమాండ్ క్యాల్ కమాండ్ ఎందుకు? డిస్ప్లే మంత్ క్యాలెండర్. ఓకేనా. చూద్దాం ఏంటో అది. చూడండి ఏం జరుగుతుందో. అదిగోండి దిస్ మంత్ ఈజ్ అక్టోబర్ 2020. దిస్ ఈజ్ అవర్ క్యాలెండర్. ఓకేనా. అదండి. సో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆ కొటేషన్ నథింగ్ బట్ మీకు ఆ సింగిల్ కొటేషన్ ఉంది కదా, సింగిల్ కొటేషన్ కదండి కమాండ్ లైన్ ఆపరేటర్. ఓకేనా. ఆ కమాండ్ లైన్ ఆపరేటర్ ఏ కమాండ్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసుకోవచ్చు. అదండి. ఓకేనా. ఎస్. నౌ కమింగ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్, నథింగ్ బట్ ఫ్రెష్ టాపిక్, షెల్ వేరియబుల్స్. దిస్ ఇస్ అవర్ 8 మార్క్స్ అండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఓకేనా. లాంగ్ క్వశ్చన్ ఇది. మీ ఈ క్వశ్చన్ కనుక ఎగ్జామ్ ఇస్తే దిస్ ఈజ్ అవర్ 8 మార్క్స్ ఆర్ 7 మార్క్స్ అండి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. సో థర్డ్ యూనిట్ నుంచి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమిటంటే ఇదిగోండి షెల్ వేరియబుల్స్. ఓకేనా. చూద్దామండి. ఎస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షెల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వేరియబుల్ చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షెల్? ఎవరైనా రెస్పాండ్ అవ్వగలరా? ఎస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షెల్? చెప్పరుగా. చైతన్య మీరేమయ్యారు? మీరు సైలెంట్గా ఉంటున్నారు ఈ మధ్య. డౌట్ ఎప్పుడు అడుగుతారా, ఎప్పుడు టక్కని చూద్దామని అట్లా ఉండాలండి. ఓకే, అంత షార్ప్గా ఉండాలి, అట్లా ఉండాలి. అది అట్లా ఉంటే మనం కర్నల్ ప్రోగ్రామ్ సార్. ఏంటండి? కర్నల్ ప్రోగ్రామా? ఇంకొంచెం పాలిష్ చేయండి. కమాండ్ ఇంటర్ప్రిటర్ సార్. కమాండ్ లైన్ ఇంటర్ప్రిటర్. ఓకేనా. సో సింప్లీ
Shell is a layer actually. Shell is a layer of Unix. Shell is a one of the layer of Unix. ఓకేనా? yes ఇది ఏం చేస్తుందంట? It is a command line interpreter. It is a command line interpreter. That means it takes commands from the user and then execute, and then proper output is generated to particular user. That is the meaning of shell. Okay na? Yes, what is the meaning of variable? What is the meaning of variable? చెప్పగలరా? స్టోరేజ్ ఏరియా సార్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ వేరియబుల్? సి లాంగ్వేజ్ లో నేమ్ ఆఫ్ ఏ స్టోరేజ్ వేరియబుల్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ వేరియబుల్? హియర్ వేరియబుల్ ఈజ్ ఏ, చెప్పండి. ఎస్, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ వేరియబుల్? That is storage memory. సింప్లీ వేరియబుల్ ఈజ్ ఏ నేమ్. వేరియబుల్ ఈజ్ ఏ నేమ్. నేమ్ అనుకోవచ్చా? వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ ఆర్ వర్డ్. వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ ఆర్ వర్డ్. దిస్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ సమ్ వాల్యూ. అంతేగా? Here variable is a name or word. This is used to store some value. That is the meaning of variable. అంతే కదండి? ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ లో సింటాక్స్ చెప్పగలరా? హౌ వీ కెన్ డిక్లేర్ ఏ పర్టికులర్ వేరియబుల్ ఇన్ సి లాంగ్వేజ్? ఆర్ సి ప్లస్ ప్లస్. Data type. Yes. Here syntax is data type space variable name. ఎగ్జాంపుల్ చూద్దామండి. int space a, int space a. ఇన్ దట్ వేరియబుల్ ఏమిటండి? int space a అన్నాను. అక్కడ int space లో వేరియబుల్ ఏమవుతుంది? ఏ. హియర్ a is a variable. హియర్ a is a variable name. ఇంకా చెప్పాలి అంటే కదా, హియర్ a is a variable name. int is a data type. సో ఆ a అనే దానికి పవర్ ఇచ్చేది ఎవరయ్యా అంటే, పవర్ ఇచ్చేది ఎవరు? డేటా టైపేగా, అంతే కదా? పవర్ అంటే మీనింగ్ ఏంటి? దాని యొక్క స్టోరేజ్ కెపాసిటీ. ఆ ఏ అనే దానికి పవర్ నథింగ్ బట్ స్టోరేజ్ కెపాసిటీ ఇచ్చేది ఎవరయ్యా అంటే డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ అన్నాను. మరి ఏ అనేది ఎంత డేటాని స్టోర్ చేయగలదు? నథింగ్, దాని యొక్క స్పేస్ ఎంత? 2 bytes ఆర్ 4 bytes కదా. దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ కంపైలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ బోర్లాండ్, నథింగ్ బట్ ఎప్పుడంటే మీరు యూజ్ చేసేది ఏమిటి? బోర్లాండ్ టర్బో సి. టర్బో అనుకోండి 2 bytes, కానీ మన యూనిక్స్ ఇన్వాల్వ్మెంట్ అనుకోండి 4 bytes. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ ఏ అన్నాను, ఏం జరుగుతుంది? ఫ్లోట్ ఏ అన్నాను, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫ్లోట్ కి ఎంత కెపాసిటీ ఉంది? 4 bytes ఉంది. క్యార్ ఏ అన్నాను, ఇప్పుడు ఏ కి ఎంత కెపాసిటీ? ఒక్కటే. సో సింప్లీ ఆ ఏ ఈజ్ నథింగ్ హియర్. ఆ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ లో here a is a name. Simply here a is a name of the variable. The capacity of that particular capacity means nothing but the power of that particular variable is depends upon my data type kada. ఆ వేరియబుల్ కి పవర్ ఎవరు ఇస్తున్నారు? 2 bytes 4 bytes 10 bytes అన్ని bytes ఇన్ని bytes 1 byte ఎవరు ఇస్తున్నారు? డేటా టైప్ ఇస్తున్నారు. ఎక్కడ? మన సి లాంగ్వేజ్ లో కావచ్చు, సి ప్లస్ ప్లస్ కావచ్చు, లేదా మన జావాలో కావచ్చు. ఓకేనా? So simply, but here in a shell program there is no data type only. Okay na? Here in our shell variables there are empty. No, there is no data type. మీరు అసలు ఎటువంటి డేటా టైప్ ని మెన్షన్ చేయనవసరం లేదు. ఓకేనా? పైథాన్ లో కూడా అంతే కదా? పైథాన్ లో కూడా అంతేనా? Yes sir. yes, పైథాన్ లో కూడా మనం ఒక వేరియబుల్ ని డిఫైన్ చేసినప్పుడు ఆ వేరియబుల్ డేటా టైప్ మెన్షన్ చేయనవసరం లేదు. సేమ్ యాజ్ షెల్ ప్రోగ్రామ్స్ లో కూడా మనం వేరియబుల్ ని డైరెక్ట్ గా డిఫైన్ చేసుకోవచ్చు. మనం ఆ వేరియబుల్ డైరెక్ట్ గా ఏ టైప్ ఆఫ్ డేటా అయినా ఇవ్వచ్చు. దాంట్లో ఫ్లోట్ ఇస్తారా మీ ఇష్టం, క్యారీ ఇస్తారా మీ ఇష్టం, స్ట్రింగ్ ఇస్తారా మీ ఇష్టం, ఓకేనా, ఇంటీజర్ ఇస్తారా మీ ఇష్టం, ఓకేనా. ఎటువంటి డేటానైనా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? హియర్ దేర్ ఈస్ నో నీడ్ టు డిఫైన్ ఎనీ సంథింగ్ ఏంటంటే డేటా టైప్. ఓకేనా? చూద్దామండి. సింప్లీ హియర్ వేరియబుల్ అంటే మీనింగ్ ఏమండి? హియర్ వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ ఆర్ వర్డ్ that is used to store some value. Okay na? Here in our shell programming there are two types of variables andi. First one is environment, also called as system variables, also called as built-in variables andi. Okay na?
environment variables అంటాం, also called as system variables, also called as built-in variables. ఓకేనా, built-in variables. సెకండ్ టైప్ ఈజ్ యూజర్ డిఫైన్ వేరియబుల్స్ అండి. సో మనం చూద్దాం వీటిని. ఓకేనా, ఎస్, ఫస్ట్ వన్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, సెకండ్ వన్ ఈజ్ యూజర్ డిఫైన్ వేరియబుల్స్. కమింగ్ టు అవర్ ఫస్ట్ వన్, that is environment variables. Yes, what is the meaning of environmental variables? These variables are built-in variables. Yes, ఎవరు క్రియేట్ చేశారు వీటిని చూద్దాం. These variables are defined by the system itself. ఓకేనా, సిస్టమ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ ఎప్పుడైతే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేశామో ఆ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేసినప్పుడే కొన్ని వేరియబుల్స్ని ఆ సైంటిస్టులు డిఫైన్ చేశారండి. ఆ డిఫైన్ చేసిన వేరియబుల్స్ని మనం ఏమంటాము అంటే బిల్ట్ ఇన్, ఆల్సో కాల్డ్ యాజ్ సిస్టమ్, ఆల్సో కాల్డ్ యాజ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటాం. ఓకేనా, అదండి. ఆల్సో కాల్డ్ యాజ్ ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ అండి, ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ కూడా అంటాం. ఓకేనా, అదండి. సో సింపుల్లీ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, ఆల్సో కాల్డ్ యాజ్ సిస్టమ్ వేరియబుల్స్, ఆల్సో కాల్డ్ యాజ్ ఏమిటండి built in variables are defined at the time of system. Which system? Unix system is developed. అదండి. మరి these variables are global variables అండి. These variables are global variables. సింప్లీ మీకు ఒక ఆన్లైన్ బిట్ అండి, ఇక్కడ మీకు ఒక ఆన్లైన్ బిట్ వస్తుందండి, డెఫినెట్గా వస్తుంది చూడండి. ఓకే, ఆన్లైన్ బిట్ ఎట్లా అంటే which one of the following variables are called as global variables అండి. which one of the following variables are called as global variables? చెప్పండి, ఆన్సర్ ఏంటండి? సిస్టమ్ వేరియబుల్స్. సిస్టమ్ వేరియబుల్స్ అనొచ్చు, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనొచ్చు, ప్రీ డిఫైన్ వేరియబుల్స్ అనొచ్చు, లేదా ఇంకేంటండి అదిగోండి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అంటాం. ఓకేనా, సో సింప్లీ దీస్ వేరియబుల్స్ ఆర్ గ్లోబల్ వేరియబుల్స్. ఎస్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గ్లోబల్ హియర్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గ్లోబల్ హియర్? we can use throughout our entire environment అండి. ఎన్విరాన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ అదిగోండి మీరు ఓపెన్ చేశారు, ఈ ప్రాంప్ట్ మొత్తంలో మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఈ వేరియబుల్స్ని. యాక్చువల్లీ 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ కదా, చెప్పగలరా ఎవరైనా? 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ చెప్పగలరా ఎవరైనా? గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్, ఇంకా ఇంకొకటి ఉందండి. C++ అయిపోయిందా మీకు? C++ అయిపోయిందా? ఎస్ సార్. ఎస్ అయితే చెప్పొచ్చు మీరు, చెప్పండి. ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఏంటండి? ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఒక్కసారి చూద్దాం. స్కోప్ ఆఫ్ ది వేరియబుల్స్ అంటామండి అక్కడ మనం C++లో. నేను రిమైండ్ చేస్తాను చూడండి. లోకల్ వేరియబుల్స్ తెలుసు, గ్లోబల్ వేరియబుల్స్, ఇంకా ఇంకేదో అండి ప్రొటెక్టెడ్ వేరియబుల్స్. ప్రొటెక్టెడ్ అక్కడ ప్రొటెక్టెడ్ విన్నారా? ప్రైవేటు, పబ్లిక్, ప్రొటెక్టెడ్ వినరు, తెలియదు. ప్రైవేటు, పబ్లిక్, ప్రొటెక్టెడ్ విన్నారా? ప్రొటెక్టెడ్ అన్న పదం విన్నారా? ఇన్హెరిటెన్స్లో యూజ్ చేస్తామండి వీటిని. ఇన్హెరిటెన్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం మనం. ఓకేనా, ప్రైవేటు, ప్రొటెక్టెడ్, పబ్లిక్. పబ్లిక్ ఈజ్ నథింగ్ బట్ గ్లోబల్, ప్రైవేట్ ఈజ్ నథింగ్ బట్ లోకల్, ప్రొటెక్టెడ్ ఈజ్ నథింగ్ బట్ పార్షియల్. అది పబ్లిక్ లాగా యూజ్ అవుతుంది కానీ పూర్తిగా పబ్లిక్ కాదు. యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్గా యూజ్ అవుతుంది కానీ పూర్తిగా ప్రైవేట్ కాదు. కొంతమందికి ప్రైవేట్, కొంతమందికి పబ్లిక్, అట్లాగే కొంతమందికి పబ్లిక్, కొంతమందికి ప్రైవేట్, అట్లా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొటెక్టెడ్. విన్నారా ప్రొటెక్టెడ్ అని పదం C++లో? క్లాసెస్ డిఫైన్ చేసినప్పుడు మీరు రాస్తారు పబ్లిక్ ఇంట్ ఏ, ప్రొటెక్టెడ్ ఇంట్ బి, పబ్లిక్ ఇంట్ సి అని రాస్తారు. ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్. ప్రొటెక్టెడ్ అని పదం లేదా మీరు? ప్రాబ్లం లేదు, వదిలేయండి వినకపోతే. ఓకేనా, ఇక్కడ మనకు అవసరం లేదండి దాని గురించి. ఓకేనా, ఎస్, హియర్ సింప్లీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఆర్ గ్లోబల్ వేరియబుల్స్. సింప్లీ దీస్ వేరియబుల్స్ ఆర్ ఏంటండి? దీస్ వేరియబుల్స్ ఆర్ యూజింగ్ త్రూ అవుట్ అవర్ టోటల్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అదిగోండి ఈ ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏ యూజర్ నథింగ్ బట్ యూజర్ 1, యూజర్ 2 అప్ టు యూజర్ n ఎక్కడైనా. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1లో మీరు డిఫైన్ చేసుకుంటే ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ని యూజర్ n కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ త్రూ అవుట్ అవర్ టెర్మినల్ మీరు ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకోసమే దీస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏంటండి గ్లోబల్ వేరియబుల్స్ అంటామండి. అదిగోండి గ్లోబల్ వేరియబుల్స్, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అంటాం. ఓకేనా, మరి ఎప్పుడు క్రియేట్ అవుతాయి? దీస్ వేరియబుల్స్ ఆర్ ఏంటండి క్రియేటెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ బూటెడ్. ఆల్సో
ఇంటర్మీడియట్లీ ఆఫ్టర్ లాగిన్. ఓకేనా, ఇదిగోండి ఈ టూ ఈ రెండు సందర్భాల్లో మనకి ఈ పర్టికులర్ వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి అంట. ఇప్పుడంట ఒకటి మన సిస్టమ్ బూట్ అయిన తర్వాత, లేదా మీరు లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారు కదా మీ సిస్టంలోకి. ఫర్ ఎగ్జాంపుల్ మై యూజర్ నేమ్ ఇస్ సంథింగ్ నాగుల్, మై పాస్వర్డ్ ఇస్ మీరా. యూజర్ నేమ్ యాజ్ వెల్ as పాస్వర్డ్ ఇచ్చి మీరు ఎంటర్ బటన్ క్లిక్ చేసి వెంటనే మీ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సో మీ ప్రాంప్ట్ ఓపెన్ అయిన వెంటనే మనకి ఎదుగుండి ఈ గ్లోబల్ వేరియబుల్స్, నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేవి రెడీగా ఉంటాయి యాక్సెస్ చేసుకోవటానికి. అదండి, దీస్ వేరియబుల్స్ ఆర్ నాట్ క్రియేటెడ్ బై యూ, దీస్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ బై ది ఏంటండి సిస్టమ్. ఓకేనా, సిస్టమ్ క్రియేట్ చేశారు ఎవరు, మన కోసము. సో దీస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ ఏంటండి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకేనా, హియర్ దెర్ ఆర్ సమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ చూద్దామండి. దీస్ ఆల్ ఆర్ క్యాపిటల్స్ అండి. ఓకేనా, క్యాపిటల్స్లో మాత్రమే మీరు మెన్షన్ చేయాలి. ఆల్రెడీ చెప్పామండి ఫస్ట్ యూనిట్లో, యూనిక్స్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్. ఓకేనా, దట్ మీన్స్ స్మాల్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, దీస్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఆర్ ఏంటండి మీరు ఎట్లా యూజ్ చేసుకోవాలి, వీటిని క్యాపిటల్స్ మాత్రమే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది, క్యాపిటల్స్ మాత్రమే మీరు రైట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఎస్, ఫస్ట్ వన్ ఈజ్ హోమ్, నెక్స్ట్ వన్ ఈజ్ పాత్, నెక్స్ట్ వన్ ఈజ్ యూజర్ ఆర్ లాగ్ నేమ్, నెక్స్ట్ వన్ మెయిల్, నెక్స్ట్ వన్ మెయిల్ చెక్, హిస్ట్ సైజ్, హిస్ట్ ఫైల్, హిస్ట్ ఫైల్ సైజ్, టర్మ్, pwd, cd path, ps1, ps2, shell, ifs and tz అండి. దీస్ ఆల్ ఆర్, ఇంకా చాలా ఉన్నాయండి. ఓకేనా, దీస్ ఆల్ ఆర్ మనం ఎక్కువగా యూజ్ చేసే ఇవి. ఓకేనా, దీస్ ఆల్ ఆర్ సమ్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఆర్ సిస్టమ్ వేరియబుల్స్. ఓకే, దీస్ ఆల్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సిస్టమ్, నథింగ్ బట్ యూనిక్ సిస్టమ్ డిజైన్డ్. ఓకేనా, అదండి. మరి ఎక్కడ చూస్తాం వీటిని? ఓకేనా, దీస్ ఆల్ వేరియబుల్స్ ఆర్ విజిబుల్ బై టైపింగ్ env కమాండ్ అండి. env హియర్ env స్టాండ్స్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండి. env స్టాండ్స్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఓకేనా, ఎస్, మనం ఈ వేరియబుల్స్ అన్నిటిని చూడవచ్చు అంట. ఎక్కడ? బై టైపింగ్ env. ఒక్కసారి చూడండి, $env అండ్ దెన్ ఎంటర్. మీరు env ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మన సిస్టంలో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్ని డిస్ప్లే అవుతాయండి. ఒకసారి ప్రాక్టికల్ చూద్దామండి. జస్ట్ ఓపెన్ అవర్ టెర్మినల్ అండ్ దెన్ టైప్ env అండ్ దెన్ ప్రెస్ ఎంటర్. అదిగోండి, దీస్ ఆల్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అండి. అదిగోండి హోమ్, ఇక్కడ చూడండి ఒకసారి, అదిగోండి సంథింగ్ దిస్ వన్. ఓకే, ఇక్కడ నుంచి చూడండి హోమ్, యూజర్ నేమ్ as well as im config, something lc, something ls, something genome maintenance. Okay, nothing but management, lc term, user, genome. So these all are different types of environment variables. Adandi. Okay na? Yes. So ఇక్కడ ఒక చిన్న బిట్ అండి, మీకు 2 మార్క్స్ బిట్ వస్తుంది ఇట్లా. ఓకేనా, డిఫైన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, హౌ వీ కెన్ వ్యూ ఆల్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇన్ యూనిక్ సిస్టమ్ అంటారు. 2 మార్క్స్ బిట్ అండి. సో మీరు రాస్తారు. ఓకేనా, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఆర్ different environment variables are one type of variables, nothing but shell variables. These variables are created at the time of Unix system is created. We can view all environment variables by using env command. Syntax is $prompt env and then enter. అదండి. సో ఇంట్లోకి రాస్తారు. ఒకసారి మీ ఎంటర్ బటన్ క్లిక్ చేసిన వెంటనే we can view different types of environment variables like home. ఓకేనా, అది కూడా లైక్ కొన్ని మీ ఇష్టం 2-3 రాసుకోండి. ఓకేనా, హోమ్, పాత్, యూజర్, లాగ్ నేమ్, మెయిల్. ఓకేనా, మెయిల్ చెక్, మీ ఇష్టం ఎన్ని గుర్తున్నాయి అని రాసుకోండి. అదండి. కమింగ్ టు అవర్ ఫస్ట్ వన్, దట్ ఈస్ హోమ్. ఎస్, దిస్ ఈజ్ అవర్ హోమ్. ఓకేనా, దిస్ ఆర్ ఫస్ట్ వేరియబుల్. మా వింటున్నారా? రెస్పాండ్ అవుతున్నారా? వింటున్నారా? అసలు ఉన్నారా మీరందరూ? మంచి పని. ఓకే, B5. ఎస్, రెస్పాండ్ అయ్యారు, చాలా మంచి పని. ఎస్, ఫస్ట్ వేరియబుల్ ఈజ్ హోమ్. ఎస్, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ హోమ్? సింప్లీ ఇవన్నీ వేరియబుల్సే అంటామండి మనం, కానీ సిస్టమ్ వీటన్నిటిని డైరెక్టరీస్ లాగా, ఫైల్స్ లాగా ట్రీట్ చేస్తుందండి. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ వేరియబుల్స్, కానీ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ డైరెక్టరీ అవ్వచ్చు లేదా ఫైల్ అవ్వచ్చు. చూద్దాం. ఓకే, కొన్ని ఫైల్స్ లాగా పెరుగుతూ ఉంటాయి సిస్టంలో, కొన్ని డైరెక్టరీస్ లాగా పెరుగుతూ ఉంటాయి, కొన్ని సబ్ డైరెక్టరీస్ లాగా పెరుగుతుంటాయి. చూద్దాం, ప్రాక్టికల్ చూద్దాం. ఓకేనా, హియర్ హోమ్. ఎస్, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ హోమ్? Here home is a one type of environment variables. Okay, now one type of environment variables
మరి ఏంటి దీని ప్రత్యేకత? దిస్ వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు these variables are ఏంటంటే these variable home ఓకేనా these variable is used to hold different types of users అండి ఓకేనా all users are presented in home directory అంటాం అక్కడ కానీ ఇక్కడ డైరెక్టరీ కాదండి ఇక్కడ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్టరీనే కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్టరీ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఒక వేరియబుల్ ఓకేనా yes సింప్లీ హియర్ home is a environment variable. This is used to hold all users in Unix system. మరి how can we use చూద్దామండి ఓపెన్ అవర్ టెర్మినల్ ఒక్కసారి క్లియర్ చేద్దామండి క్లియర్ నౌ ఎస్ ఎక్కడ ఉంటుంది చూద్దాం సిడి స్పేస్ డాట్ డాట్ ఇవ్వండి అది కూడా హోమ్ కనిపించింది చూడండి హోమ్ సో దట్ ఈజ్ ఏ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఎక్కడ ఉందంటే అది చూద్దాం మళ్ళీ సిడి స్పేస్ డాట్ డాట్ ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు రూట్లో ఉన్నారండి మీరు ప్రజెంట్లీ యూ ఆర్ ఇన్ రూట్ ఒక్కసారి ఎల్ఎస్ చేద్దాం నా అదిగోండి దిస్ ఈజ్ మై రూట్ ఓకేనా దిస్ ఈజ్ మై రూట్ ఇన్ దట్ రూట్ హియర్ ఫస్ట్ వన్ ఈజ్ ఏంటంటే ఫస్ట్ వేరియబుల్ ఈజ్ దట్ ఈజ్ హోమ్ అన్నాం కదా ఎస్ ఎస్ ఎక్కడండి హోమ్ ఉంది అక్కడ ఎస్ దిస్ ఈజ్ ఏ హోమ్ హైలైట్ చేస్తున్నాను చూడండి దిస్ ఈజ్ ఏ హోమ్ ఒక్కసారి మీరు హోమ్లోకి వెళ్తే ఏముంటుంది మనం ఏం చెప్పాం హియర్ హోమ్ ఈజ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ దిస్ ఈజ్ యూస్ టు స్టోర్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ అని చెప్పాం అసలు ఉన్నాయి చూద్దాం ఓకేనా ఎస్ ఒక్కసారి ఆ హోమ్లోకి వెళ్ళిపోండి మీరు సిడి స్పేస్ హోమ్ అదండి సో యు ఆర్ ఇన్ హోమ్ ఒక్కసారి ఎల్ఎస్ చేస్తే దేర్ ఆర్ 2 యూజర్స్ అండి నాగుల్ యాజ్ వెల్ యాజ్ సయ్యద్ సో సింప్లీ హోమ్ ఈజ్ ఏ వేరియబుల్ ఇంకా చెప్పాలి అంటే హోమ్ ఈజ్ ఏ సిస్టమ్ వేరియబుల్ దిస్ ఈజ్ యూస్ టు స్టోర్ different types of users already created in the Unix system అండి ఓకేనా so this is about our home variable coming to our log name మేము డౌట్ ఉందా home లో is there any doubt home ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నామండి ఓకేనా అక్కడ హోమ్ డైరెక్టరీ అని చెప్పుకున్నామండి కానీ ఇక్కడ హోమ్ వేరియబుల్ అని చెప్పుకుంటున్నాము ఓకేనా సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనా ఇవన్నీ వేరియబుల్స్ అండి కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో అది డైరెక్టరీ అవ్వచ్చు లేదా ఫైల్ అవ్వచ్చు లేదా సబ్ డైరెక్టరీ అవ్వచ్చు yes coming to our log name yes what is the meaning of log name here log name is another type of environment variable this is used to store log name of the user so how we can display by using echo command చూద్దామండి $echo space $log name ఓకేనా log name సో ఎప్పుడైతే మీరు ఈ కమాండ్ ఇచ్చారో ఎకో $log name ఇచ్చారో మీ సిస్టమ్కి ఏదైతే నేమ్ ఇచ్చిందో ఆ నేమ్ డిస్ప్లే అవుతుందండి ఇప్పుడు మన సిస్టమ్ యొక్క నేమ్ ఏమిటి ఇప్పుడు నేను యూజ్ చేసే సిస్టమ్ యొక్క నేమ్ ఏమిటండి అదిగోండి నాగుల్ కదా దిస్ ఈజ్ మై నాగుల్ చూద్దాం సింప్లీ ఎకో స్పేస్ క్యాప్స్ ఆన్ లాగ్ నేమ్ ఎస్ చూసారా లాగ్ అదిగోండి దిస్ ఈజ్ మై లాగ్ నేమ్ వేరియబుల్ ఓకేనా ఎస్ దీన్ని మనం ఒక న్యూ కమాండ్తో రాసుకోవచ్చా మీరు క్రియేటింగ్ న్యూ కమాండ్ యూజ్ చేయవచ్చా ఎస్ వీ కెన్ యూజ్ ఒకసారి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ex c.sh yes visual previous topic అండి ఇది ఓకేనా విజువల్ నౌ ఏం రాద్దామండి ఎకో ఏం రాద్దాం ఎకో ఎస్ లాగ్ నేమ్ చూడండి లాగ్ నేమ్ yes log name రాద్దామండి now echo space $log name చూడండి ఒకసారి ఏం జరుగుతుందో enter typing command yes WQ cannot open file for waiting
ఎస్ ఓపెన్ అవ్వట్లేదండి, ఇది ఏదో జరిగింది. ఆల్రెడీ ఆ ఫైల్ ఉందిగా మన నాట్ ఎల్ఎస్. ఓకే, హోమ్లో క్రియేట్ చేస్తున్నాం కదా మనం. హోమ్లో క్రియేట్ చేస్తే ఎట్లా క్రియేట్ అవుతుంది అది? మీరు మనం యూజర్లోకి వెళ్ళి క్రియేట్ చేయాలి, ఓకేనా? అప్పుడు క్రియేట్ అవుతుంది. నావులోకి వెళ్దాం. సిడి నౌ ఎల్ఎస్ ఇక్కడ అవుతుందండి. సేమ్ ప్రొసీజర్ రాద్దాం ఇక్కడ. ఈఎక్స్ సి డాట్ ఎస్హెచ్ నౌ విజువల్ ఎంటర్. ఎస్ ఎకో ఈ డైరెక్ట్ రాసేస్తున్నాను ఇక్కడ. ఎకో డాలర్ ఏంటంటే లాగ్ నేమ్. ఎస్ డబ్ల్యూక్యూ ఎస్ ఎస్హెచ్ సి డాట్ ఎస్హెచ్. చూసారా ఏంటి అదండి, ఓకేనా? సో దిస్ అవుట్పుట్. ఈ అవుట్పుట్ నేను ఏం చేశాను, ఇది రాయకుండా దీన్ని నేను ఒక న్యూ కమాండ్ లాగా క్రియేట్ చేశాను, ఓకేనా? ఈ కమాండ్ని నేను ఒక న్యూ కమాండ్ లాగా క్రియేట్ చేశాను. అదేమిటంటే అదిగోండి ఎస్హెచ్ సి డాట్ ఎస్హెచ్. మీరు ఈ కమాండ్ రాసిన సేమ్ అవుట్పుట్ వస్తుంది, అదిగోండి నేను ఇది రాసిన సేమ్ అవుట్పుట్ వస్తుంది, ఓకేనా? సో సింప్లీ దిస్ ఈజ్ అవర్ లాగ్ నేమ్ వేరియబుల్. ఎస్, log name variable. Coming to our third one, that is mail. Here mail is another type of variable. This is used to store all the incoming mails those are sent by others only. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ మీకు ఎవరైనా మెయిల్ చేశారు, ఆ మెయిల్ మీకు వచ్చిందా లేదా ఒకవేళ వస్తే ఎక్కడ స్టోర్ అవుతుందంట? ఈ మెయిల్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుందంట. మరి ఎక్కడ ఉంటుంది ఈ మెయిల్ అనే వేరియబుల్? చూద్దాం. ఓకే, నార్మల్లీ దిస్ మెయిల్ వేరియబుల్ ఈజ్ available in our root and then where subdirectory and then spool subdirectory and then mail. అదిగోండి ఈ పాత్రలోకి వెళ్తే మీకు మీ ఫ్రెండ్స్ పంపించిన ఏమైనా మెయిల్స్ ఉంటే ఆ మెయిల్స్ అన్నీ దీంట్లో ఉంటాయండి, ఇక్కడ ఉంటాయి మీకు, ఓకేనా? చూద్దాం. ఎక్కడ రూట్ అండ్ దెన్ వేర్ అండ్ దెన్ స్పూల్ అండ్ దెన్ మెయిల్ ఇక్కడ ఉంటుందండి, ఓకేనా? ఎస్, చూద్దాం ఎక్కడ ఉండదు అది. ఓపెన్ టెర్మినల్. ఫస్ట్ రూట్లోకి వెళ్దామండి. cd స్పేస్ డాట్ డాట్ నౌ cd స్పేస్ డాట్ డాట్ నౌ దిస్ ఇస్ మై రూట్. ఒకసారి ఎల్ఎస్ చేస్తే, ఓకేనా? ఏ డైరెక్టరీలోకి వెళ్ళమన్నాడు? వేర్ కదా. ఎస్, దిస్ ఈజ్ ఏ వేర్. అదిగోండి లాస్ట్లో ఉంచండి, దిస్ ఈజ్ ఏ వేర్. ఎస్, cd స్పేస్ వేర్ అండ్ దెన్ ఎంటర్. ఎస్, యు ఆర్ ఇన్ వేర్. నౌ ls. Here there is a spool. Here there is a spool subdirectory spool, ఓకేనా? ఎస్, ఇదిగోండి ఇక్కడ స్కూల్ అయినా అవ్వచ్చు లేదా ఇక్కడ మెయిల్. ఇక్కడ డైరెక్ట్గా మెయిల్ ఉంచండి, ఇక్కడ మెయిల్, ఓకేనా? ఒకసారి మెయిల్లోకి వెళ్దాం ఏముంటుంది, ఓకేనా? లేదా స్కూల్లోకి వెళ్దాం. సిడి స్పేస్ ఎస్పిఓఓఎల్. ఎస్, నౌ దెన్ ఎల్ఎస్. నో, అది ఎస్ మెయిల్. అదిగోండి దిస్ ఈజ్ ఏ మెయిల్. ఒకసారి దాంట్లో కూడా వెళ్దామండి. సిడి స్పేస్ మెయిల్ MAIL LS. నో, ఏమీ లేదండి, ఎందుకంటే నాకు ఎవరు పంపించలేదు కాబట్టి దాంట్లో ఎంటీగా ఉంది, ఓకేనా? మీకు ఏమైనా పంపించుంటే దీంట్లో మీకు కనిపిస్తాయి. ఇదిగోండి ఫలానా యూజర్ ఈ టైంకి పంపించాడు, ఫలానా టైం బాయ్ అని పంపించారు. సో సంథింగ్ ఇవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి, ఓకేనా? సో సింప్లీ దిస్ ఈజ్ మై మెయిల్ వేరియబుల్, ఓకేనా? హియర్ మెయిల్ వేరియబుల్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, okay. This is used to store different types of incoming mails those are sent by others, okay na? But where this mail will root, adigoni ikkada path chudandi, root and then where subdirectory and then mail subdirectory. Mail we can store in we kadandi, okay na? In this mail ఏంటండి we can view all incoming mails by others. This is about our mail. Any doubts అండి? రెస్పాండ్ అవ్వట్లేదు, నేను చెప్పుకోవటమే.
అసలు మన క్లాస్ ఎట్లా ఉంటుందండి యూనిక్స్ అంటే. మీరు డౌట్స్ అడుగుతూ ఉంటారు, నేను చెబుతూ ఉంటాను, ఓకేనా, రెస్పాండ్ అవుతూ ఉంటారు. మన క్లాస్ అట్లా ఉండాలి ఏంటో కాము కూర్చుంటున్నారు. మనం 9 to 10 పెట్టుకుంటేనే బెస్ట్, లేదా 10 to 11 పెట్టుకుంటేనే బెస్ట్. యాక్టివ్గా ఉంటారు మీరందరూ. 80-90 మెంబర్స్ లాగిన్ అవుతారు. ఇప్పుడు ఏంటో 30 మెంబర్స్ లాగిన్ అవుతున్నారు. అది కూడా నీరసంగా, అది కరోనా వచ్చినట్టుగా, ఓకేనా. అది సంగతి. ఎస్, దిస్ ఈజ్ అబౌట్ అవర్ మెయిల్, ఓకేనా. ఎస్, నెక్స్ట్ వన్ మూవ్ అవుదామా. సార్ చాలు మూవ్ సార్, అవుదామా. చాలు సార్. Ah, మెయిల్ yes, అంటే చాలు. అట్లా ఏంటి? స్టాప్ చేద్దామండి, ఓకేనా. ఏంటండి మెయిల్ అంటే ఈమెయిల్ సార్? మెయిల్? మామూలుగా ఏదైనా ఫైల్ కూడా మెయిల్ అంటారా? ఫైల్ పంపించవచ్చు, లేదా జనరల్ మెసేజ్ పంపించుకోవచ్చు, ఓకేనా. అదండి. ఓకే సార్. యాక్చువల్లీ ఇక్కడ చూద్దామండి, మన దాంట్లో అదే మనకి ల్యాబ్లో అయితే మనం ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఇది ఇండివిజువల్ సిస్టమ్ కాబట్టి చూపించలేకపోతున్నామండి. ఒక్కసారి చూద్దాం. దిస్ ఈజ్ అవర్ జస్ట్ వాల్ కమాండ్ అండి. ఒక్కసారి చూడండి, వాల్ కమాండ్ మీకు అసలు సిలబస్లో లేదు. దిస్ ఈజ్ జనరల్ WS వాల్ స్పేస్ హాయ్. ఒక్కసారి చూడండి ఏముంటుందో. అదిగోండి, ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది, మెయిల్లోకి వెళ్ళి ఉంటుంది అక్కడ. అంటే మన గేమ్ కనిపించదు. వాల్ హాయ్ అంటే ఈ కమాండ్ మీకు చెప్పిన తర్వాత ల్యాబ్లో ఆడుకోవచ్చు మీరు అందరూ. వాల్ హాయ్ అంటే మీనింగ్ ఏంటంటే W స్టాండ్స్ ఫర్ రైట్ ఆల్ LL. ఎంతమంది అయితే మీ సిస్టమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నా సర్వర్కి ఒక 60 మెంబర్స్ కనెక్ట్ అయి ఉన్నారు అనుకోండి, WALL వాల్, మీ 60 మెంబర్స్ అందరికీ హాయ్ అన్న మెసేజ్ వెళ్ళిపోతుందండి, ఓకేనా. అదే నా ల్యాబ్లో అయితే, ల్యాబ్లో అయితే నేను ఈ వాల్ కమాండ్ యూజ్ చేసి నేను మీతో మాట్లాడాను. ఇంకా ల్యాబ్లో ఈ వాల్ కమాండ్తోనే మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిస్టమ్ దగ్గర కూర్చుంటారు, మీరందరూ ల్యాబ్లో కూర్చొని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాల్ ఎస్ డూయింగ్ ప్రాక్టికల్ లిజన్ టు మై క్లాస్ అని రాసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేశాను. ఈ మెసేజ్ అందరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు, మీ సిస్టమ్స్ వదిలేసి నా వైపు చూస్తారు అందరూ, అంటే ఏదో చదువుతున్నారు సారు అని, ఓకేనా. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ టైం అయిపోయిందండి, టైం అయిపోయింది. సో వాల్ ప్లీజ్ షట్ డౌన్ యువర్ సిస్టమ్స్ అండ్ గో టు యువర్ క్లాసెస్ అన్నాను. ఇంకా నేను చెప్పను, జస్ట్ ఎంటర్ బటన్ క్లిక్ చేశారు. మీ అందరికి ఒక మెసేజ్ వస్తుంది. మీరు ఏ వర్క్ చేస్తున్నా మీకు ఒక మెసేజ్ జనరేట్ అవుతుంది మీ సిస్టంలో, ఓకే. సర్వర్ ఈస్ సెంట్ వన్ మెసేజ్ అని జస్ట్ మీకు కనిపిస్తుంది అక్కడ. ఏంటంటే మీరు ఆ మెసేజ్ ఓపెన్ చేస్తే ప్లీజ్ షట్ డౌన్ యువర్ సిస్టమ్ అండ్ గో టు యువర్ క్లాసెస్ అని కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ వాల్ కమాండ్, ఓకేనా. సో సింప్లీ అది మెయిల్ కమాండ్ కూడా అట్లాంటిదే. మీ ఇన్కమింగ్ మెయిల్స్ అన్ని కనిపిస్తాయండి ఇక్కడ, ఓకేనా. ఇన్కమింగ్ మెయిల్స్ అన్ని కనిపిస్తాయి. ఎవరెవరు మీ ఫ్రెండ్స్ పంపించారా, మీ సార్ పంపించారా, ఆ మెయిల్స్ అన్ని మీకు కనిపిస్తాయి. హియర్ మెయిల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ మే బి ఎ మెసేజ్, ఇట్ మే బి ఎ ఫైల్, ఇట్ మే బి సంథింగ్ లెటర్, వాట్ ఎవర్ మే బి, ఏదైనా అవ్వచ్చు, ఓకేనా. అదండి, ఓకేనా. ఒక్కసారి వర్క్ అవుతుందో చూద్దామండి. ఇది మెయిల్ కమాండ్. మెయిల్ నో మెయిల్ ఈమెయిల్ ఐడి కావాలిగా, చూద్దాం, ఓకే. ఈమెయిల్ ఐడి కావాలండి దీనికి. చూద్దాం, మెయిల్ స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ 501 చూద్దాం, లేదు కాబట్టి, ఓకే. హాయ్ అండి అన్నాం అనుకోండి, ఏముంటుంది ఇక్కడ, అది కొంచెం చూసారా, కమాండ్ మెయిల్ నాట్ ఫౌండ్ బట్ ఇట్ కెన్ బి ఇన్స్టాల్డ్ విత్ ఎస్. అదిగోండి ఈ సాఫ్ట్వేర్, అదిగోండి ఇది కనుక ఇన్స్టాల్ చేసుకుంటే ఒకసారి చూద్దామండి. మెయిల్ అనే సాఫ్ట్వేర్ నా దాంట్లో ప్రజెంట్గా లేదు. ఇప్పుడు నా సిస్టంలో ఇన్స్టాల్ చేస్తున్నాను చూడండి. సేమ్ కమాండ్ని మనం టైప్ చేద్దామండి. సో దిస్ కమాండ్ ఎస్ వర్క్ అవుతుందో చూపిస్తాను, ఓకేనా. నౌ కాపీ అండ్ దెన్ పేస్ట్. నౌ ఎంటర్. పాస్వర్డ్ అడుగుతుందండి, సో పాస్వర్డ్ ఇస్తున్నాను, ఓకేనా. టర్మెక్స్లో అడుగుతుంది మీకు. టర్మెక్స్లో ఏదైనా కమాండ్ లేకపోతే ఇన్స్టాల్ చేయని అడుగుతుంది. ఎస్, ఇట్లా ఇన్స్టాల్ చేయండి. ఇదిగోండి ఇక్కడ నాకు కంటిన్యూ చేయను, YRA అని. ఎస్, వై క్లిక్ చేస్తున్నాను, వై అండ్ దెన్ ఎంటర్. ఎస్, ఇన్స్టాల్ అవుతుంది చూడండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, సో ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు ఇంకా కమాండ్ని. ఎస్, చూడండి ఇన్స్టాల్ అవుతుంది చూడండి. ఎస్, ఓకే. ఎస్, కాన్ఫిగరేషన్ ఇది హ్యాంగ్ అయిపోయింది, ఓకేనా. ఎస్, ఎట్లా అండి దీన్ని, ఓకే ఓకే నో ఏంటంటే ఓకే బటన్, నో కాన్ఫిగరేషన్ షుడ్ చూస్ ది సంథింగ్ SMTP సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అండి. నెట్వర్క్స్లో వస్తాయి నీకు ఇవన్నీ, SMTP, ఓకేనా. ఆల్ మెయిల్స్ సెంట్, అదిగోండి అనదర్ మిషన్ కాల్డ్ స్నాప్ పోస్ట్, ఓకే.
ఈ ఓకే క్లిక్ అవ్వట్లేదుగా, ఏం చేద్దాం దీనికి? క్యూనా? ఎస్, అది కూడా ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేస్తారు. ఓకేనా, క్యాన్సిల్ చేద్దామండి. డిస్టింగ్ కోడ్స్ నో ఇన్స్టాల్ అవుతుందంటండి, ఇన్స్టాల్ అవ్వనివ్వండి. ఓకేనా, హౌ ఇంటర్నెట్ కనెక్షన్ లేదండి, దేర్ ఈజ్ నో నెట్వర్క్. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ పోయింది అదండి, అందుకోసం ఇన్స్టాల్ అవ్వట్లేదు. ఓకే అండి, రేపు చూద్దాం. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ ఆన్ మండే. Yes, I am stop my screen share.